ఈ విశ్వనాథ్ మనకున్న 14 పురాణాలలో స్కంద పురాణం ఒకటి. ఈ స్కంద పురాణంలో కాశీఖండం ఒకటి. ఈ కాశీఖండంలో 47,000 కోట్ల శివలింగముల గురించి చెప్పబడి ఉంది. అంటే ఈ కాశీఖండం 6వ అధ్యాయంలో అగస్త్యముని లోపాముద్రాదేవి కాశీని వదిలి కొల్హాపూరి మహాలక్ష్మి దర్శనం అనంతరము దక్షిణ దిక్కుగా యాత్రగా బయలుదేరినప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చూసినప్పుడు ఈ శ్రీశైల శిఖర దర్శనముచే పునర్జన్మ ఉండదు కదా స్వామి, మరి ఎందుకు మీరు కాశీ వదిలి వచ్చారని పరిపరి విధముల బాధపడుతున్నారు అని అగస్త్యమునిని లోపాముద్రాదేవి అడిగినప్పుడు, ఓ లోపాముద్ర, ఈ 84 యోజనములు గల మహాపర్వతము ఒక శివలింగమే. ఈ మహాపర్వతమునకు ప్రదక్షిణగా అనగా జీవుడు మరణ సమయంలో మరణమునకు ముందు తాను పుట్టినప్పటి నుంచి చనిపోవు వరకు అనేక లాభ నష్టముల కార్యములు జీవుడు జరిపించడం జరిగి ఉంటుంది. కానీ ఏ జీవుడు ఆ సమయమందు ఏవీ చేయలేదు అనగా ఈ పుణ్య పాపములను బట్టి పునర్జన్మ ఇహజన్మ లోక పరప్రాప్తి కలుగును అనగా ఎవరు శ్రీశైల పర్వత శిఖరము 84 యోజనముల లింగమునకు ప్రదక్షిణ చేస్తారో వారికి శ్రీశైల మల్లికార్జునుడు ఏ విధంగా మహాబల పరాక్రమములైన త్రిపురాసులను మోక్షం ఇచ్చినాడో అలాగే జీవుడికి ఈ ప్రదక్షిణ వలన 7 జన్మలు అనగా ఒక జన్మ కాదు 7 జన్మల పాప పుణ్యాలను చూపించి ఒక్కసారి 7 జన్మల పాపమును లేదా పుణ్యమును అనుభవించేలా చేయును. దీని వలన ఆ జీవుడికి త్వరగా విముక్తి ముక్తి మోక్షము కలుగును అని లోపాముద్రాదేవికి సూక్ష్మ రూపములా వర్ణించను.